సభకు నమస్కారం అండి. ఇంత మంచి వేదిక మీద ఒక అద్భుతమైన పుస్తకాన్ని పరిచయం చేయడం నిజంగా నా వరకు నాకు పెద్ద గొప్ప అనుభవం. రచయితలు ఎంతో మంది ఉన్నారు. చాలా మంది గురించి మనకి మన తెలుగు భాషలో కాకుండా ఇతర భాషల్లో చాలా గొప్ప రచనలు చేసిన వాళ్ళందరూ ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం పరిచయం చేసుకోవాలంటే వారి భాషల్ని మనం చదవాలి, నేర్చుకోవాలి. ఆ కష్టం లేకుండా ఆ రచయితల్ని మన తెలుగులోకి అనువదించి కొంతమంది చాలా అద్భుతమైన సాహిత్యాన్ని తెలుగు భాషకు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని తీసుకురావాలన్న కోరికతోటి ఎలా జన్మించిందో నాకు తెలియదు, కానీ ఏలుగా గారు ఈ అనువాదానికి పూనుకోవడానికి నేను నిజంగా ఆవిడకి ముందుకు తెలుగు చెప్పుకోవాలి, ఒక తెలుగు భాషలో సాహిత్యాన్ని అభిమానించే ఒక వ్యక్తిగా. ఎందుకంటే హమీద్ బెంగాల్ గురించి తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ మందికి తెలుసు. నేను కూడా ఎక్కడ ఒక చిన్న ఆర్టికల్, ఒక డాక్యుమెంటరీ ఒకటి వీరి చూసాను, నసరుద్దీన్ షా గారు యాక్ట్ చేశారు. అది ఆ డాక్యుమెంటరీలో ఒక గ్లిమ్సెస్ ఆ డాక్యుమెంట్ లో చెప్పిన తప్ప వీరి గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ పుస్తకం చదివిన తర్వాత నాకు ఈ పుస్తకం పంపించడం మీద మాట్లాడినప్పుడు మొదటిసారి వారి కథలను నేను చదివాను. అంటే మరాఠీ కొంకణి ప్రాంతంలోని యాస, ముస్లిం యాసతోటి వారు రాసిన, ఆయన ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఎందుకు మిగిలిపోయారు, రచయితగా ఎక్కువగా ఎందుకు శ్రద్ధ పెట్టలేదు అని కొద్దిగా బాగా అనిపించింది. ఎందుకంటే ఆయన యాక్టివిజం, ఆయన ఆలోచనలు అనేవి ఎంతవరకు సమాజంలో పాటలో తెలియదు, కానీ ఇంకొంటి కాలం రచయితగా దానికి కొనసాగి ఉంటే చాలా అద్భుతమైన సాహిత్యాన్ని మన భారతీయ భాషకు అందించుండాలని అనిపిస్తుంది. ఇందులో 12 కథలు, అంటే నేను ఒక రచయిత విస్తృతంగా రాయడం అనేది చూశాను. చాలా ఒకటే విషయం మీద ఎన్నో రకాల కథలు రాయడం తెలుసు, కానీ 12 కథలు ఈ పుస్తకంలో 12 వివిధ రకమైన విషయాల మీద, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్, 12 డిఫరెంట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్ ని తీసుకుని, ఇది మామూలు సబ్జెక్ట్స్ కూడా కాదండి, మామూలు రచయిత తీసుకోవాలని భయపడే కొన్ని 12 విషయాలను తీసుకుని 12 అద్భుతమైన కథల్ని ఇలా చెహోవ్ పద్ధతిలో చాలా క్లుప్తంగా రాస్తూ ఆయన అందించిన విధానం చూసిన తర్వాత ఇంత అద్భుతమైన సాహిత్యం, అంటే కథలు ఇంత క్లుప్తంగా ఎలా చెప్పవచ్చు అనేది కాకుండా ఏ విషయాన్ని కూడా ఆయన రాసిన తర్వాత మళ్ళా రిపీట్ చేయకుండా 12 అద్భుతమైన కథలని కూడా అవి సంకలనంగా రావడం నాకు చాలా అద్భుతం అనిపించింది. ఇలాంటి సంకలనం నేను తెలుగులో చాలా తక్కువ చూసాను, బహుశా చూడలేదేమో కూడా. ఇదే మొదటిదని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఒకటే సంకలనంలో ఒకే రచయిత కథలు రాస్తున్నప్పుడు విషయం రిపీట్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి, రిపీట్ అవుతాయి కూడా. ఎందుకంటే రచయిత చెప్పాలనుకుంటున్న తన వాదాన్ని వివిధ పార్శ్వాలు, వివిధ పాత్రల ద్వారా వివిధ సందర్భాల్లో వివరించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ పుస్తకంలో నేను ముఖ్యంగా నేను కథ అన్నింటినీ క్లుప్తంగా పరిచయం చేస్తాను. దాని అర్థం ఏంటంటే పుస్తకం కొనుక్కోవాలి, ఎందుకంటే ఇందులో ఆయన చెప్పిన దానికంటే కూడా మనం వివరించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి సైకలాజికల్ డిసార్డర్స్ ఉన్న వ్యక్తులని సమాజ ఒక సోషల్ యాక్టివిస్ట్ చూసే విధానంలో చాలా చాలా తేడా ఉంటుంది. ఇందులో 2వ కథలో ఆయన కఫన్ చోర్ అని చెప్పి ఒక కథ ఉంది, హిందీలో కఫన్ చోర్. నా కథని మొట్టమొదటిసారిగా ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే శవాన్ని చూసి కామోద్రకపు ఆలోచనలు ఒక వ్యక్తికి వస్తాయి అంటే దాని వెనకాల ఆ వ్యక్తిలోని ఒక నెగటివ్ పర్స్పెక్టివ్ లేదా అతనిలోని ఒక సాధిని మాత్రమే గుర్తించే సమాజంలో ఒక పేదవాడు కేవలం అంటే ముస్లిం గ్రేవ్ యార్డ్ లో వాళ్ళ మీద పరిచిన ఆఖరి వస్తువు కఫిల్ ఉంటుంది కదా, దానిని దొంగతనం చేస్తారు. ఆ దొంగతనం చేసే క్రమంలోనే, అంటే అతని జీవితం అంటే ఏంటంటే పొద్దునంతా ఎక్కడో చేస్తుంది, సాయంత్రం అయ్యేసరికి ఆ కఫిల్ ని దొంగతనం చేసి దాన్ని అమ్ముకోవడం, అదొక బిజినెస్. ఆ క్రమంలోనే అతను ఒక మనిషి, ఒక మానవుడిగా సహజంగా జన్మించే అన్ని రకాల భావాలు కూడా అతని పనిచేస్తున్నప్పుడు అతనిలో కలగడం అతనికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. ఒక అందమైన ఒక 16-17 సంవత్సరాల అమ్మాయి శవం మీద గుడ్డను మొదటిసారి తీస్తున్నప్పుడు ఆ అమ్మాయి నగ్నంగానే చాలా దగ్గరగా, అతి దగ్గరగా మొహంలో మొహం పెట్టి చూస్తున్నప్పుడు అది శవం కాకుండా అతనికి జీవం ఉన్న ఒక ప్రాణిగా కొద్దిసేపు అనిపించదా, ఆ కొద్దిసేపు అతనిలో ఆ చంచలత్వం తర్వాత దాని పట్ల అతనిలోనే కలిగించే ఒక ఆశ్చర్యకరమైన భావం. అంటే మనల్ని సమాజం, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనలోని భావాలను ఏ రకంగా నియంత్రిస్తున్నాయని అద్భుతంగా చెప్పారండి. నిజంగా ఈ కథ చదివిన తర్వాత చాలాసేపు నాకు ఒక స్తబ్దత ఆవరించింది. అంటే ఈ ఒక మనిషి జీవన క్రమంలో అతను చేసే వృత్తిలో అతనిలోని ఆ సెంటిమెంట్స్ కానీ, ఆ భావాలు కానీ, అది ఒక దొంగ అక్కడ ఉన్న దగ్గర
ఒక సమాధిలో ఏం చేస్తున్నాడు, ఒక అందమైన అమ్మాయి వస్త్రాన్ని దొంగతనం చేస్తున్నాడు, అది అతని జీవనాధారం. కానీ ఆ సమయంలో కూడా అతనిలోని ఆ మానవీయ భావనను స్పందనలు కలిగిస్తే అతనే కొద్దిగా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఇది నేనేనా అని. ఆ తర్వాత అతనికి ఏం జరిగిందో అర్థం కాకుండా ఆ ఒక్కరించి 5-10 క్షణాలు నిజమా మాయ అనుకుని అతను వెళ్ళిపోతాడు. ఆ కథను ఒక్కరితో ముగించాడు. ఆ తర్వాత ఒక రకమైన స్తబ్దత, మానవ జీవితానికి, అతని పరిస్థితులకి, అతని భావాల మధ్య ఎంతటి కాంట్రవర్షియల్ అండ్ స్ట్రగుల్ అనేది మైండ్ లో జరుగుతూ ఉంటుంది మనకు తెలియకుండా అనేది అద్భుతంగా వచ్చిన కథ. ఇంత సీరియస్ సబ్జెక్ట్ ని ఇంత సులువుగా ఎలా డీల్ చేయగలిగారు ఆయన అని నాకు చాలా 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 ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే ఇటువంటి కథలు తెలుగు సాహిత్యం చదవలేదు కాబట్టి ఇది 2వ కథ అని నేను ప్రస్తావించడం జరిగింది. అలాగే నొప్పి అనే కథలో నాకు దాస్తాయిస్కి కనిపించారు. అంటే నేను ఎందుకు పోలుస్తున్నానంటే అంతటి మహా రచయితలు మన భారతదేశంలో లేరా అంటే అదే భావాలతో ఒక రచయిత రాసిన నొప్పి అనే కథ మన జీవితంలో నైతికత మనం ఎలాంటి ఒక డెఫినేషన్ ఇస్తుందంటే, మనం ఇతరులను చూస్తున్నప్పుడు నైతికంగా సమాజం దృష్టిలో కొద్దిగా పతనమైన వాళ్ళు ఎంత అద్భుతమైన వ్యక్తులైనా వాళ్ళ పట్ల మనలో అంతర్లీనంగా ఒక చిన్న గుణం తక్కువగా చూసే గుణం అవుతుంటుంది. ఇందులో కూడా ఒక రచయితకి ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఆ అమ్మాయితో అతను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించి తనను పూర్తిగా అతను సమర్పించుకుంటున్నప్పుడు అతను ఆ అమ్మాయిని పూర్తిగా అమ్మాయి ఇచ్చే సుఖాన్ని అందుకుంటూ ఒక రకమైన, అంటే మగ అహంకారం కావచ్చు, ఆధిపత్య భావజాలమే కాదు, అది అనుభవిస్తూ ఆ అమ్మాయి తర్వాత జీవితం ఏంటి అనే ఆలోచన అతను రాదు. కేవలం ఆ అమ్మాయిని చూసినప్పుడు ఏదో తక్కువ, తనేదో ఎక్కువ, ఆ అమ్మాయి కాస్త తనకంటే తక్కువ అన్న ఫీలింగ్ అతను అంతర్లీనంగా చివరిగా కాంటుంది. ఎప్పుడుగా కాంటుంది, ఆ అమ్మాయి తర్వాత ఎవరు మరొకరు నేను వివాహం చేసుకుంటున్నాను అని చెప్తుంది అతనికి. అప్పుడు మొదటిసారి అతనికి నొప్పి కలుగుతుంది. అంటే ఇప్పటిదాకా తాను అనుభవించిన ఆనందాన్ని మరొక వ్యక్తి అనుభవించబోతున్నాడు అనే స్వార్థంతో కూడిన నొప్పి. అప్పటిదాకా గొప్ప కవి, చాలా గొప్ప ఆలోచన పరిధిలో మనకు అంతర్లీనంగా కనిపించే స్వార్థం. అతను ఏం అడుగుతాడు, అమ్మాయి నేను వివాహం చేసుకుంటున్నాను, అతనికి నీ సంగతి తెలుసా అని అడుగుతాడు. ఇందాక ఎల్లగా చెప్పారు, చాలా తక్కువ మాటలతోటి. అంటే ఆ అమ్మాయి సంగతి అతనికి తెలియకపోతే బాగుండదేమో అని తెలియలా. అంటే మనిషిలో ఉన్న మరో మనిషి మనలో మధ్యలో పైకి వేస్తూ ఉంటే మన సభ్యత చాటు మీద ఆ మనిషిని ఎలా మనం కప్పిపుచ్చుకుంటూ ఉంటాం అనేది చాలా గొప్పగా వచ్చే కదా. అమ్మాయి చెప్తుంది అతనికి నేను తెలుసు. అంటే మొట్టమొదటిసారి ఆ అమ్మాయితో జీవిస్తున్నప్పుడు ఆ అమ్మాయితో ఉన్న అనుబంధంలో అతనికి నొప్పి తగ్గుతుంది. ఎప్పుడు తనదైన వస్తువుని మేము తక్కువగా చేసి మరొకరు దాన్ని తీసుకువెళ్ళిపోతున్నారన్నప్పుడు. అంటే మనకి ఎంత గొప్ప వస్తువు అయినా మన దగ్గర నుంచి చేయి జారిపోయినప్పుడు మాత్రమే దాన్ని సంపూర్ణంగా విలువను మనం ఒప్పుకోవడం. మనలోని స్వార్థం, ఆ స్వార్థాన్ని మనం ప్రశ్నించిన తీరు. ఎందుకు చెప్తున్నానంటే ఈయన ముస్లిం మతతత్వవాది కానీ లేకపోతే ఆ భావజాల తన సోషల్ యాక్టివిస్ట్ గా కాకుండా ఒక హ్యూమనిస్ట్ గా మనిషిని అతను గమనించిన తీరు, నాకు అది చదివినప్పుడు నాకు చాలా చాలా బాగా రాశారు కదా. ఆ పాత్రను నేను తీసుకున్న తీరు దీంతో దాస్తాయిస్కీ తర్వాత అటువంటి లోతుతోటి ఆ కథను, అందులో కూడా ఒక వేశ్య వెళ్ళిపోతూ అతను ఇచ్చిన డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళినప్పటికీ నొప్పి తగ్గుతున్నాడు అనమాట దాస్తాయిస్కీ కథలో. అలాంటి కథని ఈయన అద్భుతంగా రాయడము, ఆ కథని తెలుగులో ఆవిడ అనువదించారండి. ఎక్కడ ఏ భావంగా సాధారణంగా అనువాదకులు స్వేచ్ఛానువాదం చేసినా లేకపోతే శాబ్దిక అనువాదం చేసినా కూడా ఎక్కడో చోట ఒక సెంటిమెంట్ మిస్ అవుతుంటుంది అనువాదం చేసేటప్పుడు. ఈ కథల వల్ల మాత్రం ఎల్గా గారు అద్భుతమైన అనువాదకులు నాకు అనిపించింది. ఎందుకంటే నేను అనువాద పుస్తకాలు నేను చదివినదమ్మా ఇప్పటిదాకా, కానీ ఈ కథలు ఇంతకంటే గొప్పగా రాశారు, ఎవరు అనువాదం చేయలేరు. మూల రచయిత కూడా ఎంతో గర్విస్తారు కథను తెలుగు చదివిన తర్వాత. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ సెంటిమెంట్, ఆ థ్రెడ్ అనేది కట్ కాకుండా ఎండింగ్ గా తీసుకొచ్చిన విధానం మాత్రం చాలా గొప్పగా ఉంది. అలాగే మరొక కథ, అంటే కప్పు కథ, ఇది చాలా సార్లు గల్వాయి గారి కథల్లో మొత్తం చాలా మంది చెప్పుకున్నది ఆ కప్పు కథ. అంటే ఒక యువకుడు బొంబాయి నగరంలో చదువుకొని వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు చూసిన తర్వాత ఇల్లు ఏంటి ఇంత ఇరుగ్గా ఉంది అని. తండ్రి ఏమిటంటే, ఇప్పుడు దాకా పెద్ద నగరంలో వచ్చావు కదా, నువ్వు ఇన్నాళ్ళు పెరిగిన ఇల్లే నీకు చాలా ఇరుగ్గా అనిపిస్తుంది కదా అనుకుంటారు. ఈ పెళ్లి వరకు చదివినప్పుడు ఇవాళ రేపు పిల్లలు ఏ రకంగా మనకు దూరం అవుతున్నారు అని అనిపిస్తుంది సహజంగా. కానీ కథ లోతుల్లోకి వెళ్ళిన తర్వాత తను అసలు అర్థం తెలుస్తుంది. అంటే సమాజంలో ఒక పెద్ద పాఠశాలలోకి ఇల్లు అని చిన్న పాఠశాల నుంచి బయటకు వెళ్ళిన ఒక వ్యక్తి తిరిగి ఆ ఇంట్లో
కథలోకి వచ్చినప్పుడు ఆ ఇంట్లోని ఉరుకు మనస్తత్వాన్ని అతను కనుక్కునే విధానాన్ని రచయిత మొదటి పేజీలో చెప్పారని మనకి మొత్తం కథ చదివిన తర్వాత మళ్ళీ ముందు కథ చదివితే అర్థమవుతుంది. దానివల్ల నిజంగా అర్థం చేసుకోవాలంటే ఒకటేసారి టైం పాస్ గా పేజీ తిరిగేయడం కాదు, నిజంగా ప్రతి వాక్యాన్ని మళ్ళీ తిరిగి చదివినప్పుడు అప్పుడు మనకి అక్కడ తండ్రిలోని ప్రేమ, కొడుకులోని ఆ జనరేషన్ గ్యాప్ కనిపించదు. సమాజాన్ని పెద్దగా అంటే ఒక పెద్ద క్యాన్వాస్ మీద చూసిన ఒక బాలుడు తన ఇంట్లోని లోపాలను గుర్తించి వాటిని సవరించాలని ప్రయత్నించిన మూఢత్వము, లేదంటే వాళ్ళ సాంప్రదాయాన్ని, మతము, ఇలాంటి అన్ని ముసుగులతోటి అందులో కథలని మనుషుల మధ్య అతను కూడా ఒక్కడిగా ఉండలేక, వాళ్ళతో కలవలేక ఎంతో మంది సమాజంలో నిజమైన మేధావులు ఇటువంటి పరిస్థితిని వాళ్ళ ఇళ్లలో ఎదుర్కొంటున్నారు కదా రకరకాల పద్ధతిలో అని అనిపిస్తుంది. అద్భుతమైన కథ ఇది కప్పు. కానీ ఈ కథ గురించి చాలా మంది విశ్లేషకులు గల్వాయి కథల గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పినందే మనం దీన్ని జస్ట్ సంక్షిప్తంగా చెప్తున్నాం. కానీ దీన్ని మళ్ళీ తెలుగు సాహిత్యంలో చదవడం చాలా గొప్పగా అనిపిస్తుంది. అలాగే గోపిచంద్ గారి కథ అనుకుంటాను, నన్ను గురించి కథ రాయడం అని చెప్పి కథ అది నాకు చాలా ఇష్టమైన కథలు లేకపోతే అందులో ఒక సాధారణమైన స్త్రీల నా గురించి కూడా రాయడం అన్నప్పుడు రచయిత తప్పకుండా అనుకుంటారు ఈ కామన్ ఒక మామూలు స్త్రీలో కూడా ఉన్న గొప్పతనాన్ని కానీ అందులో ఆమెలోని జీవన వేదాన్ని కథలో రాద్దాం అనిపిస్తుంది. అలా అదే పద్ధతిలో ఇందులో ఇంకో కథ ఉందండి. అందు నాకు ఎంతగా నచ్చిందంటే ఇప్పుడు నీటి ఉద్యమాలు వచ్చి స్త్రీ నో అంటే నో అని ఈ రోజు అనుకుంటున్నాం, కానీ 60లలోనే ఆయనకు అద్భుతమైన కథ రాశారు. అంటే ఊర్లో అందరి దగ్గర అంటే తన శరీరాన్ని చాలా మందికి ఇచ్చే ఒక వ్యక్తిగా, ఒక నిలయాలిగా, ఒక వేస్గా ముద్రపడిన ఒక స్త్రీ, ఒక ముస్లిం స్త్రీ ఒకసారి ఏదో ఫంక్షన్ కి ఈ రచయిత తీసుకుని వెళ్తుంది. అందులో రచయిత అంటే ఫస్ట్ పర్సన్ గా రాస్తారు కాబట్టి రచయిత అని చెప్తారు. వెళ్ళిన తర్వాత ఆ దారిలో మరొక వ్యక్తి ఇమ్మాయి మీద కన్ను వేస్తారు. ఇది ఏం చేస్తుందంటే అతనితో తప్పించుకోవడానికి ఇతనికి దగ్గర అవుతుంది. ఈ కథ రాసినప్పుడు చదివినప్పుడు ఆ అమ్మాయిలో మనకి రకరకాల భావాలు కనపడతాయి. కానీ చివరిలో అమ్మాయి ఏంటంటే కొన్నేళ్ళైన తర్వాత ఇతను మళ్ళీ అమ్మాయిని కలిసినప్పుడు నువ్వు నా గురించి రాయాలి, ఎందుకంటే నీకు ప్రేమ అనేది ఏంటో నేను నేర్పించాను కదా మొట్టమొదటిసారిగా, నా గురించి రాయాలి అంటే అక్కడ నాకు చాలా గొప్పగా అనిపించింది ఏంటంటే ఈయన అంటే ఎవరికి పడితే వారికి శరీరాన్ని ఇచ్చే ఒక స్త్రీ కూడా తను ఎవరితో ఉండాలి అనే చాయిస్ తను ఎన్నుకునే విధంగా ఉండడం, దానిని రచయిత బలపరచడం నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే రచయితలు కూడా చాలా వరకు వేశ్యల్ని కానీ లేదంటే ఇద్దరికంటే పురుషులతో సంపర్కం పెట్టుకునే ఏకుల పట్ల ఒక రకమైన తక్కువ భావంతోనే ఉంటారు. ఆవిడ ఎంత చక్కగా ఇతను ఎన్నుకుంటుంది, పైపెచ్చు నా ప్రేమ నాకు ఎన్నుకునే హక్కు నాకు ఉన్నది, నేను ఇటువంటి వృత్తి చేసే స్త్రీనే కావచ్చు కానీ ఆ చాయిస్ నాకు ఉన్నది అని ఎంత బలంగా చెప్తుందంటే అంతకంటే అద్భుతమైన స్త్రీవాద పాత్ర ఇంకొకటి ఉంటుంది. ఆ స్త్రీ తన మనసున నా చాయిస్ నాది అని చెప్పగలిగి, అంటే దానిలో పెద్ద క్యాప్షన్స్ ఉండవు, కొటేషన్స్ ఉండవు, కానీ ఆమె ఎలుగైతే చెప్పడం ఇదేమి ఈ పని చేస్తాను, అది నిజంగా చాలా గొప్ప కథ. అలాగే మత సామరస్యానికి చెందిన కథ ఉంది 10 రూపాయల నోటు. ఒక ఊరిలో ఒక పేద ముస్లిం బయటకు వెళ్ళి పెద్దవాడు తిరిగి వచ్చిన తర్వాత పేదవాడిగానే ఉంటాడు, కానీ ఊరికి వచ్చిన తర్వాత చాలా మంది అతని దగ్గర ఏదో ఉందనుకొని వస్తారు. అతని స్నేహితుడికి సహాయం చేయడానికి హిందూ ఒక స్నేహితుడికి ఒక 10 రూపాయలు నోటు ఇస్తారు. కానీ ఆ డబ్బును అతను దాచిపెట్టుకుని చివరిలో ఈ స్నేహితుడికి కూడా కష్టమైన అదే 10 రూపాయలు పెట్టి తిరిగిస్తారు. అక్కడ రచయితలోని గొప్ప సెక్యులర్ భావన, అంటే చాలా మంది వారిని ముస్లిం, చాలా మంది ఆయన ముస్లింగా అంగీకరించారు, హిందువులు ఆయనను తన వ్యక్తిగా అనుకోరు, ఎవరు లేకుండా ఒంటరిగా మధ్యస్థంగా ఉండిపోయిన గల్వాయి అక్కడ ఒక గొప్ప అద్భుతమైన వాక్యాన్ని రాస్తారు. ఇందులో మర్నాడు అబ్బాయి డబ్బులు ఇచ్చిన తర్వాత తన ఊరి పరిస్థితిని చూసుకొని ఈ పరిస్థితి ఎన్నడూ మారదా, కానీ మారకపోతే ఎట్లా అని మనసులో అనుకుంటాడు ఆ ముస్లిం, పేద ముస్లిం యువకుడు. అప్పుడు నాకు ధైర్యశాలి సహనశాలి అయిన శ్రీరామ్ విగ్రహం, ఇక్కడ పాత్ర పేరు కూడా శ్రీరామ్ అని పెట్టాడు. ఇప్పుడు నేపథ్యంలో మనం తప్పకుండా చర్చించుకోవాలి ఈ శ్రీరామ్ విగ్రహం. ఈ విచారకర వాతావరణం మీదుగా ఆయన ఎదుగుతూ వచ్చి నిలబడింది. అతను చేస్తున్న పని నా కళ్ళ ముందే ఉంది, నాకు నేనే చెప్తున్నాను, ఎందుకు మారదు, ఈ శ్రీరాముడు మా అహల్యకు విముక్తి ప్రసాదించే వరకు అంటే ఎంత అద్భుతమైన లైన్ అండి నిజంగా ఇది. అయితే ఈ ఒక్క లైన్ చాలు నిజంగా వారికి ప్రాధాన్యం అందించడానికి.
ఈ శ్రీరాముడు ఒక ముస్లిం అనుకుంటున్నాడు, తన ముఖ్యమైన శ్రీరాముడు చూసి ఈ శ్రీరాముడు మా అహల్యకి విముక్తి ప్రసాదించే వరకు ఆగదు అంటారు. అందులో ఆయన ఎంత ఫిలాసఫీలు, ఎంత మతతత్వాన్ని ఆయన దాన్ని చెప్పించిన విధానం అంటే ఒక్కటి వాక్యం ద్వారా ఆయన అది ఈ రోజుల్లో పిల్లలు చాలా మంది పంచ్ డైలాగ్ అంటారు. ఇంతకంటే మించిన పంచ్ డైలాగ్ మనకి సాహిత్యంలో ఇంకోటి ఉందా అని ఒక ప్రశ్న తప్పకుండా మన కలిగి. ఇక మనిషి గాడిద అనే కథలో మనిషి ఎప్పుడు గాడిదగా మారుతాడు, గాడిదలో మన మానవత్వం ఉందా, మనిషిలో మానవత్వం అంటే పొలంలో దూరిన గాడిదలతోటి కూడా వ్యాపారం చేసుకోగలిగిన సత్తా ఉన్న మనిషి వ్యాపారాత్మక బుద్ధిని ఆయన ఇందులోకి ఇప్పించాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ కథలో కూడా మీకు మళ్ళీ ఎక్కడ కథనం కానీ విషయం రిపీట్ కాదు. జమీలా జావేద్ అనే ఒక కథలో ఒక అమ్మాయి, ఒక ముస్లిం యువతి బాగా చదువుకుని ఒక మంచి పొజిషన్ లో ఉన్నా కూడా తను నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం ఆమెకు స్వాతంత్రం లేకుండా ఉండిపోతుంది. తన మనసులో ఉన్న భావాలన్నీ కూడా డైరీగా రాస్తుంది. ఆమె ప్రేమించిన మనిషిని తండ్రి జైల్లో పెట్టిస్తారు. చివరికి మామూలు జీవితంలోకి వచ్చి మామూలుగా బ్రతుకుతుంది. కానీ చివరికి ఆ మిత్రులు ఈమె డైరీ మళ్ళీ చదవాలి, ఈమె మనసులో ఈ ప్రేమ అనుకున్నప్పుడు ఆమె డైరీలో పేజీలన్నీ ఖాళీగా ఉంటాయి. అక్కడ రచయిత ఎంత బాగా చూపించాడంటే అంటే అప్పటిదాకా జీవితం పట్ల ఆశ ఉన్న వ్యక్తికి డైరీలో రాసుకోవడానికి ఏదో ఉంది. కానీ తర్వాత అదే వ్యక్తి తన సమాజంలో పూర్తిగా ఓడిపోయి తనదైన జీవితం లేనప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా డైరీలో పేజీలన్నీ ఖాళీగా ఉంటాయి. జీవితం పైకి కనిపించినట్టు కాదు, లోపల చాలా మంది ఖాళీలతోనే జీవిస్తున్నారు. జమీలా జావేద్ కథలో ఆయన ఖాళీతనాన్ని, స్త్రీ మనసులో ఉన్న ఖాళీతనాన్ని ఆయన బాగా చూపించారు. పనికి మాలిన మనిషే గాని కళాకారుడు. బహుశా ప్రతి రచయిత కథను చదవాలనుకుంటాను. ఎందుకంటే రచయితగా బతకడం ఈ ప్రపంచంలో ఎంత కష్టమైందో నేను చాలా మంది రచయితలను చూసి గుర్తిస్తున్నాను. ముఖ్యంగా సాహితీ ప్రపంచంలో నేటికి నాటికి, ముఖ్యంగా తెలుగు సాహితీ ప్రపంచంలో రచయితగా బ్రతకాలంటే ఎంత కష్టం. ఇక్కడ పనికి మాలిన మనిషిగా బ్రతుకుతూ తన కథ కోసం తాపత్రయపడుతూ ఖర్చులకు డబ్బులు లేకుండా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రూపాయి అంటే అడుక్కుంటూ అనకొద్దు సహాయం అర్ధిస్తూ ఆ అర్ధింపులా ఉండకుండా, ఎందుకంటే లోపల రచయిత నేను ఆత్మాభిమానాన్ని చంపకుండా కానీ అర్ధింపుగా ఉండకుండా ఒక దేశజాన్ని ప్రదర్శిస్తూ మనసులో 24 గంటలు నాకు ఇప్పుడు ఎవరున్నారు నన్ను ముందు ఆకలేదే దాంట్లో నుంచి బయటేయడానికి నేను కథ రాసుకోవాలి అనుకుంటూ కథకుడిగా బ్రతకాలి. దానికి ఇబ్బంది పడే రమేష్ గారికి నవ్వుతున్నాడు కానీ మీ గురించి కాదు, అది ఇబ్బంది పడే రచయిత గురించి ఇందులో చాలా గొప్పగా ఇందులో రాశారు. అలా 12 కథల గురించి నేను ప్రతి కథ చెప్పడం కంటే కూడా నేను ముఖ్యంగా కెరటన్ ఇంకో కథ ఆయన అంటే అదే టైటిల్స్ మరాఠీ పత్రికలు ఏవైతే టైటిల్స్ వచ్చాయో ఈ తెలుగులో కూడా అదే టైటిల్స్ పెట్టిన వల్ల నాకు ఒకసారి ఈ కెరటన్ కథకి టైటిల్ ఏంటో అన్నట్టు అర్థం కాలేదు. అందువల్ల కథలు 2-3 సార్లు చదవాల్సిన అంటే అవసరం పడింది. ఎందుకంటే సుమిత్రా గోఖలే అనే ఒక స్త్రీ తాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఒక రచయితని ప్రేమిస్తూ అతని ముందుకు వెళ్ళి నాకు ముందే ఒక ప్రేమ కథ ఉంది అది విషాదాంతం అని చెప్పినప్పుడు ఆ రచయిత అంటే చాలా బాగా కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే రచయిత ఇతరులలో కేవలం తన పాత్రల్ని చూసుకుంటాడు కాబట్టి ఎవరు ఏం చెప్తే రాస్తున్నావు అనుకుంటారు తప్ప అవతల వ్యక్తిలో భావాలు తన పట్ల ఎలా ఉన్నాయని ఆలోచించే తీరిక అతనుకుంటారు. చివరిలో అమ్మాయి ఉంటుంది నాకు నా జీవితంలో ఏ ట్రాజడీ లేదు, ఏ ప్రేమ కథ విఫలం కాలేదు, కేవలం నీకు అలా అబద్ధం చెప్తాను అంటే అప్పుడు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఒకరినే ప్రేమించాలని ముందే అని చెప్తుంది. నన్ను అమ్మాయి ప్రేమించి నేను ఆనందం కంటే కూడా ఆ అమ్మాయి ముందు చెప్పిన కదా తప్పైంది అని బాధపడతాడు అతను రచయిత. అంటే రచయిత మాత్రమే ఉన్నాడు కానీ మనిషిగా అతనిలోని ఆ స్పందన లేకపోవడం అనేది చాలా మంది రచయితల జీవితంలో జరిగేదాన్ని ఆయన చాలా గొప్పగా చెప్పారు. నిజంగా ఇలాంటి కథలు రాయాలంటే ఎంత మందిని పరిశీలించి ఉండాలి, ప్రపంచంలో ఎన్ని విషయాలు తెలిసి ఉండాలి, మానవ సంబంధాల పట్ల ఆయన ఎంతటి స్పష్టత ఉండాలి. ముఖ్యంగా కులం నుంచి మతం నుంచి అన్నిటి నుంచి విడిపడి ఆ రోజుల్లో జరుగుతున్న ఆ భాషాపరమైన సంక్షోభాలు ఎన్నైతే ఉన్నాయో మన దేశంలో వీటన్నిటి నుంచి బయటకు వచ్చి ఒక వ్యక్తిగా ఎదిగి కేవలం 44 సంవత్సరాలు మాత్రమే భూమి మీద జీవించి ఇందులో ముందు మాటలో ఒంగా గారు ప్రస్తావించారు. ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆయనకి కిడ్నీ ఇచ్చింది ఒక గజ దొంగ. అంటే ఆయన జీవితంలో ఎన్ని వైరుధ్యాలు ఉన్నాయి, ప్రతి వ్యక్తిలోని మానవీయతను మాత్రమే గమనిస్తూ మానవ సంబంధాలలోని ఆ కడిని మాత్రమే వెతుకుతూ జీవితాంతం ఆయన ఇంత ఒంటరిగా జీవించారు కదా. ఇందులో ప్రతి అక్షరంలో వారి ఒంటరితనం కనిపిస్తుంది. మేధావుల్లో చాలా మంది ఒంటరి వాళ్ళే, వాళ్ళని అంగీకరించడానికి మనం ఎప్పుడు కూడా చాలా ఆలస్యం చేస్తాం. తెలుగు సాహిత్యం ఇప్పటిదాకా హమీద్ గల్వాయిని గుర్తించడానికి ఆలస్యం చేసింది. ఆలస్యం అయినా ఈ రోజుకైనా ఈ పుస్తకం రూపంలో ఇది వచ్చిందని చెప్తూ
మీరందరూ తప్పకుండా ఈ పుస్తకం చదవాలని, లేకపోతే చాలా మిస్ అవుతారు. నేను అడ్వర్టైజ్మెంట్ చేయడానికి రాలేదు, మంచి పుస్తకం ఎక్కడున్నా కూడా చదవమని చెప్పిన ఇది ప్రవృత్తి, ముఖ్యంగా ఓల్గా గారికి అనువాదం చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ, ఎల్వి వారికి చాలా మంచి పుస్తకానికి తీసుకొచ్చినందుకు ఒక పాఠకురాలిగా వారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.